హాయ్ అండి, తల్లం ఇంటీరియర్స్ వాళ్ళు చేసిన ఒక ప్రాజెక్ట్ని మీ ముందరికి తీసుకొచ్చామండి. ఇది కొంచెం లెంతీ వీడియో అండి. ఇది శంషాబాద్లో చేసినటువంటి ప్రాజెక్ట్. చివరి వరకు చూస్తే వీళ్ళ వర్క్ ఎలా ఉందో క్లియర్గా అర్థమవుతుంది. ఇంటీరియర్ వర్క్ చేయించుకోవాలి అని అనుకునే మీ వాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్ అందరికీ కానీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మేమైతే శంషాబాద్ వరకు ఒక ఇంటీరియర్ చూడడానికి అయితే వచ్చామండి. ఎవరి ఇంటీరియర్ అనుకుంటున్నారా? తల్లంస్ ఇంటీరియర్ అండి. నిజమండి, ఇంటీరియర్స్ చూసిన తర్వాత మాకు చాలా బాగా నచ్చి దానికోసం ఒక చిన్న వ్లాగ్ అయితే తీస్తున్నామండి. సో మేమైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి తల్లం ఇంటీరియర్స్ వాళ్ళను. సో తను వచ్చేసి మల్లేశ్వరరావు గారండి, అండ్ తను వచ్చేసి తేజస్వి గారండి. నమస్తే అండి. ఏ ఇంటికైనా మెయిన్ డోర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం ఈ ఇంటిని కూడా మెయిన్ డోర్ నుండి స్టార్ట్ అవుదాము. సో మెయిన్ డోర్ చూడండి ఎంత బాగుందో, డిజైన్ చూడండి. యాక్చువల్లీ మెయిన్ డోర్ అనేది టేక్తో తీసుకున్న డోర్ సార్. 70 years ఓల్డ్ టేక్ అనమాట. సింగిల్ పీస్ అంటే ఒకే చెట్టు టేక్ తీసుకొచ్చి దీన్ని మొత్తం హ్యాండ్ కర్వింగ్ చేయించేసి మనం పాలిష్ చేయించడం జరిగింది సార్. ఇదంతా కూడా అదేవిధంగా ఇవి బ్రాస్ హ్యాండిల్స్ సార్. ఇవి వచ్చేసి బ్రాస్ హ్యాండిల్స్. ఈ డిజైన్లో పర్ఫెక్ట్గా సెట్ అయ్యే విధంగా డిజైన్ అనేది తీసుకున్నారు అన్నమాట. చూసే వాళ్ళకి డోర్ తో చూడగానే అసలు అర్థమైపోద్ది ఇంటీరియర్ ఏంటా అనేది. అవునండి. డోర్ ఇంత బాగుందంటే లోపల ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం పదండి. వావ్ 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 వావ్. అరే టీవీ క్యాబినెట్ లా ఉంది. అబ్బా ఎంత పెద్దగా ఉంది, చాలా బాగా ఇచ్చారండి. ఎలా చేయించారు? ఇదంతా కూడా అక్రిలిక్ ఫినిష్ మేడం. ఇది వచ్చేసి అరౌండ్ 15 feet టీవీ యూనిట్ అనమాట. ఓకే, దీన్ని మనం టోటల్ అక్రిలిక్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ అంతా కూడా ఫ్రేమింగ్ చేసేది. ఇదంతా లైటింగ్ ఉంది మేడం లోపలంతా. లైట్స్ ఆన్ చేస్తే అదంతా వచ్చేస్తుంది. ఇదంతా కూడా అక్రిలిక్ ఫినిష్ తీసుకున్నాం. ప్రొఫైల్ లైటింగ్ ప్రొవైడ్ చేసాము. అలాగే ఈ బాక్స్ అనేది కార్నర్ రౌండ్ తీసుకున్నాం అనమాట, షార్ప్ ఎడ్జెస్ అనేవి లేకుండా. సో మీరు చూసారంటే చాలా లెందీ యూనిట్. అవును, చాలా బాగుంది. కస్టమర్కి ఏంటంటే టోటల్ వాల్ కవర్ అవ్వాలని చెప్పేసి వన్ సైడ్ మొత్తం ఫినిష్ చేసాం. ఎక్కడ 1 inch వాల్ కూడా ఈ వాల్ కనిపించదు అనమాట. బాగుంది, చాలా బాగుంది. ఇదేంటండి ఇక్కడ అసలు ఇదేంటి మిర్రర్? ఇది అర్థం కావట్లేదు నాకు, కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి వాల్ క్లాడింగ్ అంటారు మేడం, వాల్ హైలైటర్. ఇది లివింగ్ రూమ్ కదా ఇదంతా. మనకి ఇక్కడ సోఫాస్ వస్తున్నాయి అనమాట. సో సోఫా బ్యాక్గ్రౌండ్ లో ప్యానలింగ్ చేసాం మనం. ఇదంతా MDF ప్యానలింగ్ మేడం. 3D డిజైనింగ్ అంటాం దీన్ని. ఈ 3D ఎంబోజింగ్ డిజైన్ వాల్ ప్యానల్స్ లో చేసేసి ఇక్కడ గ్లాస్ అనేది సింగిల్ గ్లాస్ లో ఇవ్వడం జరిగింది. టోటల్ గా మిర్రర్ అనమాట. ఇది రోజ్ గోల్డ్ మిర్రర్ యూజ్ చేసాం ఇక్కడ. మీరు చూసారంటే ఈ డిజైనింగ్ అంతా కూడా 3D తీసుకొని ఎగ్జిక్యూట్ చేసాం మేడం. కస్టమర్తో ఫుల్ అండ్ ఫైనల్గా మనం కన్ఫర్మేషన్ తీసుకొని చేసిన వర్క్స్ అనమాట. ఇవి చాలా ప్రీమియం వర్క్ మేడం. ఇదంతా డెకో చేయించాము. MDF పైన డెకో అనమాట. దీన్ని అంటే స్ప్రే పెయింట్ చేస్తారు వాల్స్కి. సో ఇది డెకో ఫినిష్ కాబట్టి మీకు ప్రీమియం లుక్ వస్తుంది. ఇది కూడా ఒక వాల్ మొత్తం డిజైన్ చేసాం. మీరు చూసారంటే ఇక్కడ 3 inches అటు ఇటు గ్లాసెస్ కూడా తీసుకున్నాము. అలా తీసుకున్నాం అనమాట మేడం. సెంట్రలైజ్డ్ ఏసీ ఇచ్చినట్టున్నారుగా? మేడం, సెంట్రలైజ్ ఏసీ ఇచ్చాం ఇక్కడ. మీరు చూసారంటే ఇది సెంట్రలైజ్డ్ ఏసీ తీసుకొని ట్రాక్ లైటింగ్ తోటి ఈ హాల్ని హైలైట్ చేసాము. యాజ్ యూజువల్లీ వెనియర్ సీలింగ్ తీసుకున్నాం మేడం, బార్డర్ లాగా. ఏంటంటే లగ్జరీ హాల్ కదా ఇది. సో ఇంకా ప్రీమియం లుక్ యాడ్ అవ్వడానికి అని చెప్పేసి మనం చుట్టూ బార్డర్ 3 inches తోటి వెనియర్ సీలింగ్ తీసుకున్నాం మేడం. టోటల్గా బాగుంది. దానివల్ల ఏంటంటే హాల్కి చాలా ప్రీమియం లుక్ వచ్చేస్తుంది. అవును, మనకి ఈ ఫ్లాట్ అనేది లగ్జరీ స్టేట్మెంట్లో తీసుకున్న ఫ్లాట్ మేడం. ఇది ఇండిపెండెంట్ విల్లా కాబట్టి దీనికి తగ్గట్టుగా మనం వర్క్ కూడా అలాగే చేయడం జరిగింది ఇక్కడ. ఇది ఇంత పెద్ద హాల్కి ఇది పార్టీషన్ ఇచ్చారా అండి? చాలా బాగుంది. అందరు వుడెన్తో ఇస్తారు సార్. ఇది ఏం మెటీరియల్ అన్నట్టు? ఇది రోజ్ గోల్డ్ PVD మెటీరియల్ సార్. ఇది ఓకే, రోజ్ గోల్డ్ ఫినిష్ అనేది తీసుకున్నాము. టోటల్ ఇది 15 feet ఉంది. 15 feetని ఈ విధంగా డివైడ్ చేసి పైన కూడా ఈ విధంగా డిజైన్ అనేది చేసామన్నమాట. ఓకే ఓకే. అరౌండ్ 15 to 20 years వరకు పెయింట్ ప్రాబ్లం అనేది ఉండదు దీనివల్ల. ఓకే అండి, ఓకే. అంటే వాటర్ పడ్డా కూడా ఏం కాదు సార్, వాటర్ ప్రూఫ్ ఉంటుంది. ఓకే. సో ఇదేంటి అన్నట్టు ఇప్పుడు ఇది వచ్చేసి గెస్ట్లో కూర్చునే విధంగా ఇచ్చారు సార్ మాకు. ఈ రూమ్ అనేది ఈ విధంగా హైలైట్ చేసామన్నమాట. అరే ఇది చాలా బాగుంది, చూడలేదు. అరే ఇది వచ్చేసి డెకో ఫినిష్తో చేసాం సార్. ఇది CNCలో కార్వింగ్ డిజైన్ చేపించి పైన వచ్చేసి డిజైన్ గ్లాస్ అనేది యూజ్ చేసాము. ఓకే, బాగుంది. ఇది గ్లాస్, దీని లోపల లైటింగ్స్ వచ్చాయి. ఇవి వచ్చేసి హైలైటర్స్ లాగా తీసుకున్నాము. ఇది ఇంకా బాగుంది. ఇది మొత్తం కొంచెం అట్రాక్షన్ ఎక్కువ వచ్చేసింది దీనివల్ల. హైలైట్ అవ్వడానికి ప్రొఫైల్ లైట్ కూడా ప్రొవైడ్ చేశాను సార్ చుట్టూ. 3 sides ఈ పార్ట్ హైలైట్ అవ్వడానికి. బాగుంది సార్, చాలా అంటే చాలా బాగుంది. చాలా లగ్జరీ లుక్ వచ్చింది. ఒక్కసారి ఇక్కడ పూజగా చూడండి ఎంత బాగుందో. సేమ్ టెంపుల్ స్టైల్లో చేశారు. ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దామా? అరే భలే ఉందండి. ఇది వచ్చేసి మేడం మొత్తం కూడా మనం
MDFలో చేసాం మేడం, డెకో పెయింట్లో స్టెప్ బై స్టెప్ లేయర్డ్ అనమాట. అన్నిటికీ కూడా మనం లైటింగ్ ప్రొవైడ్ చేసి చేయడం జరిగింది మేడం. ఓకే. అంతా కూడా పైన పార్టిషన్, ఈ జాలీ కూడా మనం MDFలో చేయడం జరిగింది. ఆహా, వైట్ డెకోలో తీసుకున్నాం మేడం. వైట్ వల్ల ఏంటంటే పీస్ఫుల్గా ఉంటుంది కదా, అవును, పూజ పీస్ఫుల్ గా అందుకనేసి అలా తీసుకున్నాం అంట కాన్సెప్ట్ అనేది. మనం ఐడల్స్ ఏవి పెట్టినా కూడా ప్లెజెంట్గా కనిపిస్తాయి కదా పూజా మందిర్లో, అలా డిజైన్ చేయడం జరిగింది. అసలు ఇక్కడ స్విచ్ బోర్డ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇవి స్లిమ్ స్విచెస్ యూజ్ చేసాం మేడం ఇక్కడ. అలాగే ఇంకా స్మార్ట్ స్విచెస్ కూడా తీసుకున్నాం మనము. ఇది చూసారంటే ఈ బోర్డు ఒకటి ఉంటుంది, ఇలా స్మార్ట్ స్విచెస్ కూడా తీసుకున్నాం మనం. హోమ్ అంతా కూడా ఆటోమేషన్లో చేయించాము, స్మార్ట్ స్విచెస్ అన్నమాట. ఇది టోటల్ హౌస్కి ఆటోమేషన్ చేయించాము. ఓకే, బాగుందండి. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా మేడం. ఈ డైనింగ్ ఏరియాలో మీరు చూసారంటే క్రాకరీ యూనిట్ ఇక్కడ పైన ప్రొవైడ్ చేసాం మేడం. ఇదంతా వాల్ ప్యానలింగ్లో తీసుకున్నాము. అక్రిలిక్ షీట్స్ యూజ్ చేసాము, లోవర్స్ యూజ్ చేసాము. ఇక్కడ వచ్చిన ప్రతి స్విచ్ బోర్డ్ కూడా ఇన్విజిబుల్ స్మార్ట్ స్విచెస్ తీసుకున్నాం అనమాట. సో ఇదంతా వచ్చేసి ఇక్కడ వాష్ బేసిన్, ఇక్కడ డైనింగ్ ఏరియా కాబట్టి ఇక్కడ వాష్ బేసిన్ చిన్నగా ఇచ్చాం, ప్లేస్ తక్కువగా ఉంది కదా. ప్లస్ మళ్ళీ ఇక్కడ లోయర్స్, ఇక్కడ మిర్రర్ వచ్చేస్తుంది, LED మిర్రర్. ఓకే. ఇదంతా మళ్ళీ పైన వుడ్ సీలింగ్ చేసాము, గ్లాస్ క్లాడింగ్ ఇచ్చేసాం పైన. అది వచ్చేసి ఫ్యాన్ విత్ షాండ్లియర్ అనమాట. ఓ, సో ఫ్యాన్ లేదన్న ఫీల్ ఉండదు మనకి, అలా తీసుకున్నాం అనమాట ఈ కాన్సెప్ట్ అనేది. కబోర్డ్ లో కూడా మొత్తం కంప్లీట్ లైటింగ్ ఇచ్చినట్టున్నారు. అవును మేడం, ఇవంతా గ్లాస్ డోర్స్, క్రాకరీ ఐటమ్స్ పెట్టుకోవడానికి బాగుంటది. సో రోజ్ గోల్డ్ ప్రొఫైల్ డోర్స్ ఇచ్చేసి క్లియర్ గ్లాసెస్ ఇచ్చాం అనమాట. విజిబిలిటీ ఉంటుంది కదా, నీట్ గా కనిపిస్తాయి అనమాట, అందుకనేసి. మేడం ఇదంతా కూడా మోడ్యులర్ కిచెన్ అనమాట. ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ డోర్స్ యూజ్ చేస్తాము. టోటల్ అక్రిలిక్ ఫినిష్తో మోడ్యులర్ కిచెన్ తీసుకున్నాము. ఇది వచ్చేసి ఫంక్షనల్ షింక్, అంటే అన్ని విధాలా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి దీంట్లో. ఇది వచ్చేసి హాట్ టాప్ ఫిక్స్ చేయడం జరిగింది ఇక్కడ. ఇవి ట్యాండమ్ బాస్కెట్స్ యూజ్ చేస్తాం మేడం ఇవన్నీ కూడా. సో ఈ కార్నర్ అనేది ఓపెన్గా ఇచ్చామన్నమాట మనం. ఓకే. ఏమన్నా పెట్టుకోవడానికి, ఈజీగా యాక్సెస్ చేయడానికి ఇది ప్లాట్ఫామ్ తీసేసుకున్నాము. ఇక్కడ ఇది చూసారంటే ఓవెన్ కూడా ఇన్బిల్ట్ ఇచ్చేసి రోలింగ్ షట్టర్ ప్రొవైడ్ చేసాము. మిక్సీస్, ఓవెన్ అన్ని లోపలికి వెళ్ళిపోయేలాగా రోలింగ్ షట్టర్ ఇచ్చేసాము. ఇది వచ్చేసి డ్రమ్ ఇచ్చేసాము బియ్యం పెట్టుకోవడానికి. సో ఇలా స్టోరేజ్ అనేది ఇలా ప్రొవైడ్ చేసాము. బాగుందండి, చాలా బాగుంది. మొత్తం ఎన్ని రూమ్స్ అండి? మొత్తం 3 BHK మేడం ఇది. ఓకే. అది కూడా నేను మీకు చూపిస్తాను. బెడ్రూమ్స్ అన్నీ కూడా మాస్టర్ బెడ్రూమ్ మేడం ఇటు సైడ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ మేడం. ఇది వచ్చేసి స్టోరేజ్ అన్నమాట. మనకి కిచెన్ లో స్పేస్ తక్కువగా ఉంది కదా, సో వీళ్ళకి ఇక్కడ మొత్తం స్టోరేజ్ ఇచ్చేసాము. చాలా స్టోరేజ్ మేడం ఇక్కడ. వాళ్ళకి ఏంటంటే గ్రాసరీ ఐటమ్స్ కి లైక్ ఎవ్రీథింగ్ కిచెన్ లో పట్టనివన్నీ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మొత్తం బాక్స్ వర్క్ చేయించాము మేము. బాగుంది. సో దీనికి క్లోజ్ చేసుకోవడానికి ఒక డోర్ కూడా ఇచ్చేస్తాం అనమాట. మనకి సిటీస్లో ఏంటంటే అపార్ట్మెంట్స్లో ఈ ప్రొవిజన్ ఉండదు. ఇది ఇండిపెండెంట్ విల్లా కాబట్టి వీళ్ళు రూమ్ తీసుకున్నారనమాట ముందే. ఇలా మాస్టర్ బెడ్రూమ్ మేడం. ఇది కూడా టేక్ డోర్ అన్నమాట, హ్యాండ్ కవింగ్ చేయించిన టేక్ డోర్. ఇది కూడా భలే ఉందండి డోర్ అయితే. 8 feet డోర్ మేడం ఇది. ఇదేంటి డిజిటల్ లాక్? డిజిటల్ లాక్ మేడం. ఇది ప్రైవసీ అనమాట, బెడ్రూమ్ కి ఎవరు ఇబ్బంది లేకుండా ప్రైవసీ లాక్ పెట్టించుకున్నారు. బాగుంది. చూసారంటే మాస్టర్ బెడ్రూమ్ ఇది. ఇక్కడ వచ్చేసి మొత్తం బెడ్ అనేది కుషనింగ్తో చేసాం. మొత్తం టోటల్ బెడ్ 6x6.5 కింగ్ సైజ్ బెడ్ అనమాట మేడం. సో ఇదంతా కూడా మనం చేయించింది వర్క్ అంతా కూడా. ఈ వాల్ ప్యానలింగ్ తీసుకున్నాము బెడ్ వెనకాల. ఎంత డెకో ఫినిష్ మేడం, టోటల్ ప్రాజెక్ట్ అనేది డెకో ఫినిష్తో ఫినిష్ చేసాము. కలర్స్ అన్ని కూడా మంచి లైట్ కలర్స్, అసలు చాలా అంటే చాలా బాగుంది, కనిపిస్తుంది మేడం. డార్క్ కలర్స్ అనేది మేడం వాళ్ళకి, సార్ వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట. సో నీట్గా ఉంది. మొత్తం డిజైన్ చేసినప్పుడే కలర్ సెలెక్షన్ కూడా అయిపోయింది. ఓకే. సో దట్ ఇవంతా కూడా టీవీ నెట్ సార్, ఇదంతా కూడా మొత్తం ఇదంతా MDFలో చేసింది అనమాట డెకో. ఓకే. ఇది వచ్చేసి ప్రొఫైల్ డోర్, స్టడీ నెట్ కింద ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చాము. ఇది వచ్చేసి లైటింగ్ ఇచ్చేసి ప్రొఫైల్ డోర్ ఇచ్చాము, బుక్స్ అన్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి. ఓకే. టీవీ నెట్తోనే కంటిన్యూ చేసాం అనమాట ఇదంతా. ఇది చూసారంటే క్లోజెట్ మేడం. ఇది ఈ క్లోజెట్లో కూడా ప్రొఫైల్ డోర్స్ ఇవ్వడం జరిగింది మనకి. ఈ క్లాత్ హ్యాంగర్ ఇచ్చాము హ్యాంగ్ చేసుకోవడానికి. సో ఇదంతా కూడా డెకో ఫినిష్డ్ వార్డ్రోబ్స్ అనమాట. ప్రొఫైల్ డోర్ ఇక్కడ కూడా ఇచ్చాము షో పీసెస్ పెట్టుకోవడానికి. బాగుంది. కంప్లీట్ వార్డ్రోబ్ ఇన్విజిబుల్ అవ్వకుండా కొంచెం విజిబిలిటీ ఉంటే క్లారిటీ బాగుంటుంది కదా చూడడానికి. అసలు ఏ చిన్న ప్లేస్ కూడా వేస్ట్ కాకుండా అన్నట్టుంది మేడం. ఇది కూడా స్టోరేజ్ ఇచ్చేసాం అనమాట. ఇదంతా సెన్సార్ లైటింగ్ తో ఇచ్చాము. సో డోర్స్ ఓపెన్ అవ్వగానే సెన్సార్స్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతాయి, క్లోజ్ అవ్వగానే క్లోజ్ అయిపోతాయి అనమాట. పైన లాఫ్ట్ అనేది ప్రొవైడ్ చేసాం మేడం.
టీవీకి ఇచ్చారు, స్టడీ టేబుల్ ఇచ్చారు, అసలు మొత్తం కబోర్డ్స్ ఇచ్చారు. డ్రెస్సింగే లేదేంటండి? డ్రెస్సింగ్ ఎందుకు లేదు మేడం, నేను చూపిస్తాను రండి మీకు. ఇక్కడ చూడండి డ్రెస్సింగ్ ఎంత బాగుందో. ఇక్కడ లగ్జరీ డ్రెస్సింగ్ ఇచ్చామన్నమాట. ఏంటి ఇంత పెద్ద మిర్రరా? 8 feet మిర్రర్ తీసుకున్నాం మేడం. మీరు చూసారంటే లైట్స్ కూడా చేంజ్ అవుతాయి. మనకి రెడీ అయ్యేటప్పుడు ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా కూడా డెకో ఫినిష్ లో తీసుకున్నాం మేడం. వచ్చేసి లాంగ్ ప్రొఫైల్ డోర్ ఇచ్చాం మేడం. మన కాస్మెటిక్స్ ఎన్ని ఉంటాయి, చాలా ఉంటాయి, ఎన్నైనా సరిపోవు. సో మిర్రర్ వెనక్కి ఇవ్వకుండా సైడ్ ఇచ్చాం అనమాట. బాగుంది. మీరు చూసారంటే అన్ని కూడా నీట్ గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇలాగే ఇక్కడ డ్రాస్ కూడా ఇచ్చాం మనం, ఎన్నంటే అన్ని పెట్టుకోవచ్చు. మన జ్యువెలరీ అన్నీ పెట్టేసుకోవచ్చు అనమాట దీంట్లో. సో ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ అనమాట, ఈ మాస్టర్ బెడ్రూమ్ వాష్రూమ్. ఇది కూడా చూడండి లగ్జరీ షవర్ తీసుకున్నాం ఇక్కడ. సో చాలా పెద్దది అనమాట వాష్రూమ్. ఎస్, అసలు బాత్రూమే అసలు ఏమన్నా ఉందా? అసలు సూపర్ ఉందండి. మాస్టర్ బెడ్రూమ్ కదా మేడం, ఆ మాత్రం లేకపోతే ఎలా మేడం? రండి మేడం, చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను, పదండి. రండి. సో ఇక్కడ చెప్పాను కదా డోర్స్ అన్నీ కూడా మనం టేక్ డోర్స్ తీసుకున్నాము. సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ మేడం, సిమిలర్ టు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది కూడా ఇద్దరు బ్రదర్స్ కదా వాళ్ళు, సో సేమ్ ఉండాలనేసి ఇలా ప్లాన్ చేసాం అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ ఏదో చిన్నగా తీసేస్తాం కానీ అసలు రెండు సేమ్ ఉన్నాయి మేడం. ఇక్కడ కూడా లాంగ్ టీవీ యూనిట్ తీసుకున్నాం మనము. సో బెడ్స్ కూడా మొత్తం కుషనింగ్ మేడం, బెడ్స్ అంతా. దీనికి స్టోరేజ్ ఉంటుంది బెడ్స్ కి, ఇలా లిఫ్ట్ చేయొచ్చు బెడ్స్. లిఫ్టర్ ఇచ్చేసి లోపలంతా స్టోరేజ్ పెట్టుకోవచ్చు అనమాట. అన్ని మన థింగ్స్ అన్నీ కూడా ఇందులో ఆర్గనైజ్ చేసుకోవచ్చు. విత్ మ్యాట్రెస్ ఇది అనేది క్లోజ్ చేయొచ్చు మేడం. అది హెడ్ బోర్డ్ వెనుక కూడా ప్యానలింగ్ చేసాము మొత్తం అంతా డెకో ఫినిష్లోనే. ఈ వార్డ్రోబ్స్ అన్నీ కూడా డెకో ఫినిష్లో తీసుకున్నాము. అది ఇక్కడ కూడా కలర్ మ్యాచింగ్ అక్కడ ఇచ్చారు, అక్కడ ఇచ్చాము. అంటే వాల్ పేపర్ ఉంది మేడం అక్కడ, ఇంకా వేయలేదు. అది ఫినిష్ అయ్యాక ఇంక రూమ్ లుక్ చేంజ్ అయిపోతుంది. అవును, కొంచెం డిలే అయింది వర్కర్స్ అవైలబుల్ లేక. సో ఇది కూడా స్టోరేజ్ కూడా మొత్తం అసలు కబోర్డ్స్ అవి మాస్టర్ బెడ్రూమ్ తీయకుండా అసలు కంప్లీట్ అదే లుక్. మేడం మాస్టర్ బెడ్రూమ్ కి ఏం మాత్రం తగ్గకుండా బెడ్రూమ్ కూడా సేమ్ అంతా స్టోరేజ్ అనేది ఇచ్చాము. లోపల లైట్స్ అనేది సెన్సార్ తోటి యాడ్ అవుతాయి. ఇక్కడ కూడా డ్రెస్సింగ్ ఇక్కడ ఇచ్చారా? ఎస్ మేడం, ఇక్కడ డ్రెస్సింగ్ అనేది లోపల వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా మనకి ఎల్ఈడి మిర్రర్ ఇచ్చాము, కలర్స్ చేంజ్ అవుతుంది. ఇది కూడా లాంగ్ మిర్రర్ ఇచ్చేసాం. ఇక్కడ కూడా పైన లోవర్స్ యాడ్ చేయడం జరిగింది. ఓకే, ఇదంతా కూడా స్టోరేజ్. ఇక్కడ కూడా స్టోరేజ్ ఇచ్చాము, డ్రాస్ అవి ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు కదా మనము, అందుకని. అదే ఇది వాష్రూమ్ అనమాట ఈ రూమ్కి. ఇలా అవును, 3 bedrooms అన్నారు, నాకు 2 bedrooms కనిపిస్తుంది. ఇంకొక బెడ్రూమ్ ఉంది మేడం. ఎలా రండి చూపిస్తాను. ఇక్కడ హాల్లో వచ్చిందనమాట. ఇందాక మనం ఈ హాల్ చూపించాను కదా నేను మీకు. ఈ హాల్లో ఇంకొక బెడ్రూమ్ అండి. ఎస్ మేడం, ఇది ఇంకొక మ్యాజిక్ అనమాట మేడం ఈ రూమ్లో. మీరు ఈ బెడ్రూమ్ చూసారంటే ఇది డిఫరెంట్ కాన్సెప్ట్లో తీసుకున్నాం మేడం. ఇక్కడ వచ్చేసి ఫాదర్ది, ఇది అంకుల్ రూమ్ అనమాట. సో ఇక్కడ కూడా స్టోరేజ్ ఇచ్చేసాము బెడ్కి అంతా కుషనింగ్ చేసేసాము. ఎక్కడ షార్ప్ ఎడ్జెస్ అనేవి లేవన్నమాట మనకి. ఇదంతా వాల్ ప్యానలింగ్ మేడం. ఇదంతా కూడా డెకో చేసాము మనం ఎండిఎఫ్లో. ఇది వచ్చేసి స్పెషల్ మేడం, ఇది వచ్చేసి క్లాత్ లామినేట్, లైక్ ఫ్యాబ్రిక్ లామినేట్ అనమాట. సింగిల్ షీట్ వస్తుంది, ఇంపోర్టెడ్ లామినేట్ ఇది. ఓకే, ఇది చూడండి ఫినిషింగ్ కూడా లైక్ లెదరెట్ ఫినిష్ టెక్స్చర్లో ఇలా ఉంటుంది అనమాట. మీరు ఫీల్ చూడండి, దీని ఫీల్ చూడండి ఒకసారి ఎంత బాగుంటుంది. అవునండి, రెగ్యులర్ లామినేట్స్ కాదు, ఇది వచ్చేసి ఇంపోర్టెడ్ లామినేట్ అనమాట. లామినేటే కానీ ఫ్యాబ్రిక్ టెక్స్చర్లో వస్తుంది అనమాట. ఇది ఈ కబోర్డ్స్ కూడా మీరు చూసారంటే ఇక్కడ లాఫ్ట్ ఇవ్వలేదు మనము. ఇది వచ్చేసి సెన్సార్ ఇచ్చేసాము, అన్నిటికీ సీక్రెట్ లాకర్స్ ఇచ్చేసాము. ఇవి లాంగ్ డోర్స్ తీసుకున్నాం కంప్లీట్గా పై నుంచి కింది వరకు. కింద డ్రాస్ అనేది ఇచ్చామన్నమాట. ఓకే, ఇలా దీనికి వచ్చేసి సైడ్ స్టోరేజ్ ఇచ్చాము, హ్యాంగర్ పెట్టుకోవడానికి. అంటే రిమూవ్ చేసిన క్లాత్స్ ఇక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ప్లేస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. వాష్రూమ్కి దగ్గరగా ఉంది కదా, అసలు ఎంత తక్కువ స్పేస్లో ఎంత బాగుంది కదా. సైడ్ స్టోరేజ్ ఇచ్చాము అనమాట. ఇదంతా కూడా అక్రలిక్, ఇది అక్రలిక్, గోల్డ్ అక్రలిక్, హ్యాండిల్స్ మ్యాచింగ్ వేసాము. ఇది వచ్చేసి డెకో ఫినిష్ అనమాట. ఇక్కడ చూసారంటే ఇక్కడ కూడా ఎల్ఈడి మిర్రర్ ప్రొవైడ్ చేసేసి గోల్డ్ కలర్ ప్రొఫైల్ ఈ రూమ్లోకి తగ్గట్టుగా ఇచ్చామన్నమాట. సో ఇక్కడ వాష్రూమ్, మళ్ళీ ఇక్కడ వాష్రూమ్.
అక్కడేంటి కంప్యూటర్ టేబులా? ఇందులో అంకుల్ ఉంటానన్నారు, పిల్లలు కాదు కదా? అంకిల్స్ అయినా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు మేడం. ఇది ఫోల్డింగ్ ప్లాంక్ అన్నమాట. మనకి అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు, అవసరం లేనప్పుడు తీసేయచ్చు. ఫోల్డ్ చేసి వదిలేయచ్చు అనమాట. ఇలా ఎప్పుడన్నా కూర్చొని ఏదన్నా రాసుకోవాలంటే మనకి యూజ్ అవుతుంది కదా అని ఎక్స్ట్రాగా ఇక్కడ చేసామన్నమాట. ఇది బాగుందండి, ప్లేస్ వేస్ట్ కాకుండా. మేడం కూర్చోడానికి ఇది బాగానే యా సైడ్ టేబుల్ సార్. ఇది డ్రాస్ ఇచ్చేసాం దీనికి కూడా. బెడ్ అనమాట, బెడ్ కి సైడ్ సైడ్ టేబుల్ అయితే అక్కడ వాడుకోవచ్చు, లేదా ఇక్కడ వాడుకోవచ్చు. రిమూవబుల్ ఇచ్చేసాం అనమాట. దీన్ని ఇలా మూవబుల్ ఉంటుంది కదా, మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. నిజం సార్, చాలా అంటే చాలా బాగుంది. ఒక డ్రీమ్ హౌస్ లాగా ఉంది. ఎస్ సార్. అరే ఇది ఇంకా చాలా బాగుంది. ఇది ఏం గ్రానైట్ అన్నట్టు? ఇది ఇటాలియన్ మార్బుల్ అనేది ప్లేస్ చేసాం సార్ ఇక్కడ. ఆహా. దీన్ని ఫోటో ఫ్రేమ్ అంటారు. ఓకే. చుట్టూ వచ్చేసి ఇటాలియన్ మార్బుల్ ప్లేస్ చేసి మధ్యలో వచ్చేసి ఇక్కడ గ్రిల్ వస్తుంది. ఓకే. అదే విధంగా ఇక్కడ సౌండ్ ప్రూఫ్ ప్రొఫైల్ గ్లాస్ అనేది తీసుకున్నాము. ఓకే. ప్రీమియం సౌండ్ ప్రూఫ్ ఉంటుంది సార్. బయట నుంచి ఎటువంటి సౌండ్ వచ్చినా కానీ అని చెప్పేసి ఎస్. మనం శంషాబాద్ లో ఉన్నాం కదండి, బాగా ఫ్లైట్స్ 5 నిమిషాలకు ఫ్లైట్ వస్తుంది, అందుకని ఇక్కడ సౌండ్ ప్రూఫ్ అయితే పెట్టారండి. ఓకే సార్, ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఎంత టైం పడుతుందండి? ఇది ఆల్మోస్ట్ మేము ఒక 3 months తీసుకున్నాం సార్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి. 3 months లో ఇంతవరకు చేసి ఇచ్చారా? ఎస్ మేడం. 3 నేనైతే months లో సంవత్సరం ఇవ్వాలనుకున్నాను. నేను అనుకున్నా సంవత్సరం. 3 floors ఉంది ఇది కూడా. పైన కూడా వర్క్ ఉంది, కింద ఈవెన్ కింద కూడా ఆఫీస్ లో పైన ఒక 1 BHK చేశాను. కింద మెయిడ్ రూమ్ కూడా చూపిస్తాం. ఫాస్ట్ గా చేశారండి అయితే మీ వర్క్. మా టీం ఇక్కడే ఉన్నారు. 24/7 ఉండి ఇక్కడ ఎర్లీగా కంప్లీట్ చేసాం. అంటే మీరు ఇంతకుముందు ప్రాజెక్ట్స్ ఏం చేశారండి? ఇంతకుముందు టోటల్ ఒక 150 ప్రాజెక్ట్స్ పైన చేశాను సార్. అరౌండ్ ఒక 15 villas అయితే కంప్లీట్ చేశాను. 15 villas. ఓకే. ఇది వచ్చేసి మేము ఇప్పటివరకు చేసిన దాంట్లో ప్రీమియం ప్రాజెక్ట్ సార్. అంటే ఇది సిటీకి అవుట్స్కట్స్లో ఉంది సార్. ఏంటంటే మేడం వాళ్ళకు కూడా మా మీద ట్రస్ట్ వచ్చింది. మా మాటతనం కానీ మా ప్రాజెక్ట్స్ కూడా విజిట్ చేశారు. సో ఆ ఎక్స్పీరియన్స్ చూసి వాళ్ళు మాకు ఎంతో నమ్మకంగా ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఓన్లీ విల్లాసే చేస్తారా, అపార్ట్మెంట్స్ కి చేయరా? అన్ని చేస్తాం మేడం, అపార్ట్మెంట్స్ కూడా చేస్తాం మేడం. టైం అవైలబిలిటీ కంపల్సరీగా ఇచ్చేస్తారండి, ఎందుకంటే మేము ఏదైనా కొత్త ప్రాజెక్ట్ చేస్తే మీకే ఇవ్వాలని 100% డిసైడ్ అయ్యాం. ఖచ్చితంగా. అంటే ఇప్పటికైతే మా రిలేటివ్స్ చాలా మంది ఇప్పుడు లైన్ లో ఉన్నారు. సో వాళ్ళందరికైతే ఈ వీడియోని పక్కా షేర్ చేస్తాను. అండ్ మా సబ్స్క్రైబర్స్ అయితే వద్దన్నా కూడా చూసేస్తారు, వద్దన్నా మీకు కాల్ చేస్తారు. వాళ్ళ మొబైల్ నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తున్నాము, కంటిన్యూగా ఇస్తున్నాము. చూడండి, మీకు ఎట్లా నచ్చుతుందనే మాకు తెలుసు, ఎందుకంటే ఇంత మంచి ప్రాజెక్ట్స్ ఎవరికైనా బాగా నచ్చుతుంది. సో మీకు కూడా ఎటువంటి ఇంటీరియర్స్ కావాలన్నా కూడా తల్లం ఇంటీరియర్స్ ని కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా అండి? మీ అక్క వాళ్ళది ఇల్లు ఉంది కదా వైజాగ్ లో, వాళ్ళ ఆ విల్లాకి వీళ్ళనే చెప్పేస్తే అయిపోతుంది కదా? ఖచ్చితంగా. లేదు సార్, వైజాగ్ అంటే చాలా కష్టం సార్. మనకి హైదరాబాద్ లో మాత్రమే ప్రెజెంట్ చేస్తున్నాం సార్. అబ్బా మీరు ఇట్లా చెప్పొద్దండి, ఎందుకంటే ఉట్టి హైదరాబాద్ వాళ్ళకే చేస్తా అంటే ఇట్లా ఇప్పుడు మా వీడియో అందరికి వెళ్తుంది. సో ఇప్పటికైతే హైదరాబాద్లో అయితే వీళ్ళ సర్వీసెస్ ఉన్నాయండి. హైదరాబాద్లో ఎవరికైనా సర్వీసెస్ కావాలంటే వీళ్ళైతే ఫాస్ట్ సర్వీసెస్ చేస్తారు. సో తప్పకుండా వాళ్ళ పేజింగ్ కూడా ఇక్కడ కొలాబ్ చేస్తున్నామండి. వాళ్ళ పాత ప్రాజెక్ట్స్ కూడా ఇందులో ఉంటాయి. మేము కూడా వాళ్ళ పాత ప్రాజెక్ట్స్ చూసే ఇక్కడికి రావడం జరిగింది. సో మా ప్రాజెక్ట్స్ చూసి కూడా మీరు వేరే వాళ్ళకి షేర్ చేయాలి. ఓకే అండి, బాయ్, ఉంటాము. బాయ్. Bye.